మోదీ ప్రకటనతో బంగారం దిగుమతులపై ఒక్కసారిగా భారీ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం దేశీయ బంగారం మార్కెట్లను ఇప్పుడు కుదేలయ్యేలా చేస్తోంది. మరి కొనుగోళ్లు నిలిచిపోవడంతో బంగారం షాపులన్నీ కూడా ఖాళీగానే కనిపిస్తూ ఉన్నాయి. రేట్లు పెరగడంతో కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయని చెప్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ కూడా అసలు కొనుగోళ్లే లేవంటూ ఉన్నారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్వర్ణకారులు, వ్యాపారులు దీనిపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనుక చూసుకుంటే సుమారు 5,000 మంది వ్యాపారులు, కార్మికులు బంగారం వ్యాపారం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా రోడ్డున పడే అవకాశం కనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. సంవత్సర కాలం పాటు బంగారం కొనుగోలు నిలిపేయండంటూ దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం గోల్డ్ మార్కెట్లో కూడా అనిశ్చితి నెలకొంది. అసలు గోల్డ్ మార్కెట్ పరిస్థితి ఎట్లా ఉంది, సో కొనుగోలుపై ఏ విధంగా ప్రభావం పడింది, మనతో బంగారం వ్యాపారులు ఉన్నారు. సో ఏంటి అసలు మదాని మోదీ చెప్పిన దగ్గర నుంచే ఈ కొనుగోలు పరిస్థితి తగ్గుతున్నాయా, పెరిగాయా, ఎట్లా ఉంది అసలు ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి? ప్రస్తుతానికి ఏంటంటే మన మోడీ గారు చెప్పిండని కాకుండా కూడా ఈ యుద్ధ కారణంగా ఫస్ట్ నుండి కూడా బంగారం చాలా విపరీతమైన రేటు కావడం వల్ల కొనుగోలు చాలా దగ్గరవి. ఓ 10 తులాలు చేసే వాళ్ళు కూడా 2-3 తులాల పరిమితమైళ్ళు ఆ పొజిషన్లో ఉన్నది. ఇప్పుడు మోడీ గారు చెప్పినాక ఇంకా చాలా ఎఫెక్ట్ పడ్డది. వచ్చేవాళ్ళు లేరు, ఖాళీగా కూర్చోవడం జరుగుతుంది. మా బంగారం వ్యాపారస్తులకు, దాని అనుబంధ సంస్థలైనటువంటి వర్కర్స్కు చాలా ఇబ్బందిగా నెలకొన్నది. ఇక్కడ వరంగల్ మార్కెట్లో కూడా మొత్తం షట్టర్లన్నీ ఒక 3 నెలల బట్టి ఖాళీగా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలతోని ఇక రాబోయే రోజుల్లో పూట వ్యాపారస్తులు కానివ్వండి, స్వర్ణకారులు కానీ వాళ్ళ జీవితాలు ఎట్లా గడపాలనే ఆందోళనలో పూట మేమందరం భయానికి లోనవుతున్నాం. గతంలో ఈ సీజన్కి నిజంగా ఒక రోజు వారీగా యావరేజ్గా ఎంత సేల్స్ జరిగేది, సో ఇప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి? సీజన్లో మాకు మంచి గత 2-3 సంవత్సరాలు తీసుకుంటే రోజుకు కిలో, అర కిలో ఇట్లా అమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు 100 గ్రాములు 50 గ్రాములు కొనే పరిస్థితి లేదు. చాలా డౌన్ అయిపోయింది. 10% పడిపోయింది. 100% నుండి 10% పడిపోయింది బంగారం రేటు ఎక్కువ కావడం వల్ల. సో ఏంటి అసలు నిజంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిజంగా ఈ బంగారం వ్యాపారులు కానీ, దీనిపై ఆధారపడ్డ స్వర్ణకారులు కానీ ఎంతమంది ఉంటారు? సో అసలు ఎట్లా ఈ ప్రభావం ఎట్లా ఉంది అందరి మీద? 5,000 కుటుంబాలు ఆధారపడినాయండి. స్వర్ణకారులు అనుకోండి, అన్ని దానికి అనుబంధ సంస్థలైన పాలిష్ చేసేటోళ్ళు కానీ, అందరు వర్కర్స్, దిబ్బకాల వాళ్ళు కానీ, అన్నీ ఒక బెంగాలీ వర్కర్స్ అంతా కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక 5,000-6,000 కుటుంబాలు ఉంటాయండి. వాళ్ళందరికీ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది. మాకు కూడా వ్యాపారం లేదు, అందరికీ ఇబ్బందికరంగానే ఉన్నది. దీంట్లో మళ్ళీ మోడీ గారు ప్రకటన చేయడంలో ఇంకా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. అసలుకే మాకు వ్యాపారం లేదు 3 నెలల బట్టి, ఇంకా దినగండం అన్నట్టే ఉన్నది. కిరాయిలు వెళ్ళలేని పరిస్థితి ఉన్నదండి వ్యాపారాలు. ఈ కార్పొరేట్ వాళ్ళు వచ్చి అదొక కొద్దిగా బిజినెస్ అడిపోతుంది. గత 2 సంవత్సరాల బట్టి రోజు కింద వ్యాపారం దిగజారుతున్నారు కానీ పెరగట్లేదు. వరంగల్ అంటే ఒకప్పుడు వరంగల్ చివర కళ ఉండేది బంగారం వ్యాపారం కానీ, బట్టలు. అటువంటి నిర్మానుష్యంగా మీరే చూడండి. అంటే ఏంటి 15% ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా పెంచారు కదా. సో దీని తర్వాత గతంలో దాదాపు 4 నెలల నుంచి బంగారం పెరుగుతూ వస్తుంది. తగ్గుతుందని భావించినాడు, ఏ రోజు కూడా అనుకున్న రీతి తగ్గలేదు. సో ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ పెరిగింది. ఏంటి ఈ బంగారం ఇట్లాగే ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది నిజంగా? సార్, బంగారం అనేది ఈరోజు 1000 తగ్గితే మళ్ళీ ఒక నెల తర్వాత 2,000 పెరుగుతుంది. 2,000 తగ్గితే 4,000 పెరుగుతుంది. బంగారము తాత్కాలికంగా తగ్గడమే కానీ ఫ్యూచర్లో బంగారం వెండి పెరుగుతూనే ఉంటుంది సార్. బంగారం తగ్గుతూనే మనం ఎప్పుడు చూడకూడదు. బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అది ఈరోజు 1000 రూపాయలు తగ్గిందని మనం టెన్షన్ పడుతుంది. రేపు 2,000 పెరిగానికి ఇలా 1000 రూపాయలు తగ్గుతుంది. ఆల్రెడీ ట్యాక్స్ పెంచింది కాబట్టి ఇంకా పెరిగింది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ కూడా ఇంకా పెరుగుతుంది. బంగారం అనేది ఇండియన్కు సెంటిమెంట్, ఒక గౌరవం అది. కాబట్టి ఇంకా బంగారం మీకు ఫ్యూచర్లో పెరుగుతుంది, తగ్గదు. తాత్కాలికంగానే తగ్గడమే ఉంటుంది కానీ ఫ్యూచర్లో బంగారం పెరుగుడే ఉంటుంది. మీరేం చెప్తారు? గోల్డ్ బాండ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. సో కానీ మార్కెట్ లోపల సో ఏంది బంగారం పెరుగుతుంది కానీ బాండ్లు పెంచుతున్నారు. సో ఫిజికల్గా కూడా తప్పించి సో ఈ ప్రభావం మీ వ్యవస్థ మీద పడుతుందా? ఒకటి ఏంటంటే ఇంతకుముందు డాలర్స్ పనిచేసేది, ఇప్పుడు వరల్డ్ మొత్తం ఓన్లీ గోల్డ్ మీదే ప్రభావం పెడతాను. అక్కడ యుద్ధం ఏంటంటే ఇక్కడ వేల పెరుగుతుంది. ప్రపంచం మొత్తం డాలర్లు కాదు, ఇవి కాదు, ఓన్లీ గోల్డ్ అంతే. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు చెప్పేది ఏంటంటే అక్కడ ఎంతన్నా కానీ దీన్ని ఒక సిస్టమేటిక్ బ్యాలెన్సింగ్, ఒక 2-3 రోజులు బ్యాలెన్సింగ్ చేస్తే చాలా మటు వ్యాపారం నడుస్తుంది. లేదు అక్కడ దెబ్బ కొట్టగానే ఇక్కడ వేల పెరుగుతాయి. మాకు ఇప్పుడు ఏంటంటే 100 సంవత్సరాల మార్కెట్ ఇది.
ప్రతి వ్యవసాయదారుడు ఇక్కడ నమ్మకంగా వస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏంటంటే వెనక నుంచి వాళ్ళకి అలవాటు ఏంటంటే 10 తులాల కాడ 2 తులాలు ఇప్పుడు ఇస్తారు, 2 తులాల తర్వాత ఇస్తారు, ఇటు ఇచ్చుకుంటూ పోతుంది. ఇప్పుడు మనకు 1,50,000కి ఆర్డర్ పడితే తెల్లారి మన 1,80,000 అవుతుంది. అంటే అక్కడ బాంబు పడగానే ఇక్కడ 20,000 పెరుగుతుంది. అంటే మేము ఇట్లా డైరెక్ట్ మైనస్ అవుతుంది, అట్లా మైనస్. టోటల్గా మార్కెట్ అంటే నాకు తెలిసిన మట్టుకు ఇరాక్ సద్దాం హుస్సేన్ ఫస్ట్ యుద్ధం అయినప్పుడు 7,000 నుంచి 15,000 అయింది. సెకండ్ సద్దాం హుస్సేన్ అటాక్ అయినప్పుడు 30,000 అయింది. కరోనా అప్పుడు 40,000 అయింది. కరోనా తర్వాత 62,000 అయింది. అంటే ఈ బ్యాలెన్సింగ్ అయితే మేము ఇవ్వాల్సి వస్తుంది. క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. అయితే నేను మోడీ గారికి నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే బ్యాలెన్సింగ్ అనేది మెయిన్. నువ్వు బయట దేశాలను నువ్వు ఏమైనా ప్రభావం చేసుకోమని అవసరం లేదు. 1,80,000 కానీ 1,50,000 కానీ ఒక సిస్టమేటిక్ పెట్టు. అరే వ్యాపారస్తులు నువ్వు గోల్డ్ ఇప్పుడు ఇండియా కంట్రీ తెలుసుకున్నాక ఏదైనా చేయగలదు. బ్యాలెన్సింగ్ అనేది మెయిన్ అవసరం. ఒక 3 రోజులు ఖచ్చితంగా ఈ బ్యాలెన్సింగ్ 1,50,000 ఎక్కువ కానీ తక్కువ కానీ ఈ విధంగా మెయింటైన్ చేస్తే మిగతా కుటుంబాలని దీని మీద కొన్ని కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. అది మెయిన్. కానీ అక్కడ బాంబు పడగానే 20,000 పెడితే ఇటు పోతాను అటు పోతాను. ప్రస్తుతము మార్కెట్లో విపరీతంగా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. దాంతో పాటుగా తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా ప్రస్తుతం పెరిగినటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ కారణంగా విపరీతంగా ఆకర్షణ అందుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ బంగారం ధరలపై కానీ అదేవిధంగా ప్రస్తుత మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అదుపులో పెడితేనే తప్ప వ్యాపారులు బతికే పరిస్థితి లేదు, కొనుగోలు కూడా పుంజుకునేటువంటి పరిస్థితి లేదంటూ కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.